టెస్లా కంపెనీ టోటల్‌గా మన ఇండియాలో తన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది పెట్టకూడదు అనుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ కార్స్‌ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్‌లో సేల్స్ అండ్ సర్వీసెస్ ఆఫర్ చేయకుండా లాంచ్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. అందుకనే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టడం కుదరదు అని చెప్పి ఎలాన్ మస్క్ గారు డైరెక్ట్‌గా ట్విట్టర్‌లో అనేది ట్వీట్ చేయడం జరిగింది. అలానే ఇంకొక యూజర్ ట్విట్టర్‌లో ఎంత త్వరగా అయితే అంత త్వరగా టెస్లాని ఇండియాలో లాంచ్ చేయాలని కోరితే ఎలాన్ మస్క్ గారు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా అయితే ఈ విషయం అయితే చెప్పారు. ఏదైనా పెద్ద కంట్రీతో కంపేర్ చేసుకున్నా మీ ఇండియాకి చాలా ఎక్కువ ఇంపోర్ట్ డ్యూటీ ఉంది. సో, ఈ విధంగా మనం చెక్ చేసుకున్న అతను చెప్పిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది 100% కరెక్ట్. వెహికల్ ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు ఇండియాలో చూసుకుంటే ఏదైనా వెహికల్‌కి మనకి కాస్ట్, ఇన్స్యూరెన్స్, ఫ్రైట్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఇప్పుడు వెహికల్ మీకు $40,000 ఆర్ బిలోలో ఉంటే వెహికల్ అనేది మీకు 60% అనేది ఇంపోర్ట్ డ్యూటీ అనేది చార్జ్ చేస్తారు. అండ్ ఇప్పుడు సపోజ్ వెహికల్ యొక్క కాస్ట్ అనేది $40,000 అనేది ఎక్కువ ఉంటే 100% ఇంపోర్ట్ డ్యూటీ అనేది కాస్ట్ చేస్తారు. అండ్ ఈ యొక్క ఇంపోర్ట్ డ్యూటీ మీద మీకు అడిషనల్‌గా సెస్ అనేది కూడా కాస్ట్ చేస్తారు. ఇది మీకు ఒక 10% అనేది అడిషనల్ అమౌంట్ ఉంటుంది. అంటే సపోజ్ ఒక 50,00,000 రూపీస్ మీరు వెహికల్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటే దాని మీద మీకు ఇంపోర్ట్ డ్యూటీ ప్లస్ అడిషనల్ ట్యాక్సెస్ అవన్నీ చూసుకుంటే ఆల్మోస్ట్ మీకు ఇంకొక 50,00,000 రూపీస్ నుంచి 55,00,000 రూపీస్ అనేది అడిషనల్‌గా పడుతుంది. సో, ఈ కారణంగా టెస్లాకి ఇండియన్ గవర్నమెంట్ అయితే ఒక సజెషన్ ఇచ్చింది. టెస్లా కంపెనీ తన యొక్క అసెంబ్లింగ్ పాయింట్ అనేది ఇండియాలో పెట్టుకుంటే ఈ చార్జెస్ అన్ని వాటితో అయితే ఖచ్చితంగా మీకు కాంపిటేట్ చేసి వెహికల్ యొక్క చార్జెస్ అనేవి తగ్గించుకోవడానికి ఉంటుంది. సో, దాంతోపాటు ఏంటంటే 30% ఆఫ్ ది వెహికల్ యొక్క పార్ట్స్ అనేది లోకల్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి తీసుకుంటే వాళ్ళకి కూడా మార్కెట్ గ్రోత్ అనేది బాగుంటుంది. అండ్ ఇది మన ఇండియన్ గవర్నమెంట్‌కి కూడా చాలా మంచి హెల్ప్ అవుతుందని చెప్పి వాళ్ళు మనకి చాలా మంచి సజెషన్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ దీనికి ఖచ్చితంగా టెస్లా అయితే ఒప్పుకోలేదు. అండ్ వాళ్ళు సింపుల్‌గా చెప్పిన ఒకటే మాట ఏంటంటే మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ టెస్లాకి అసెంబుల్ చేయడానికి సర్టెన్ పార్ట్స్ అనేది ప్రొవైడ్ చేయడానికి సూట్ అవ్వదని చెప్పారు. ఈ స్టేట్మెంట్‌కి రిప్లై ఇస్తూ మన రోడ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ నితిన్ గడ్కరీ గారు ఒక రోజు జరిగిన టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఒకవేళ టెస్లా కనుక తన కార్స్‌ని చైనాలో తయారు చేసి ఇండియాలో అమ్ముదామనుకుంటే వాళ్ళని మేము మార్కెట్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ అడుగు పెట్టనివ్వమని చెప్పారు. అండ్ ఫైనల్లీ టెస్లా కంపెనీ లాస్ట్‌కి తగ్గి మన ఇండియన్ గవర్నమెంట్‌తో డీల్ ఒప్పుకుంది. అసలు అంత మాట మీద ఉన్న టెస్లా కంపెనీ తగ్గడానికి కారణం ఏంటి? అండ్ దాంతోపాటు టెస్లా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టడానికి కారణం అండ్ వై టెస్లా మళ్ళీ మన దగ్గరికి వచ్చి డీల్ ఒప్పుకుంది. అండ్ ఈ డీల్ వల్ల మన ఇండియన్ గవర్నమెంట్‌కి వచ్చిన పెద్ద బెనిఫిట్స్ అండ్ సక్సెస్ ఏంటో ఇవాళ మనం తెలుసుకుందాం. అండ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ కార్తిక్ ఆదరి. సో, ఇవాల్టి వీడియోలో మనం టెస్లా కంపెనీ ఎలా మన గవర్నమెంట్ యొక్క డీల్ అనేది ఒప్పుకుంది అండ్ దాంతోపాటు వచ్చి మనకి టెస్లా యొక్క గ్రౌండ్ డీటెయిల్స్ అండ్ గ్రౌండ్ రీసెర్చ్ గురించి మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం. అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇంత సడన్గా టెస్లా కంపెనీ యొక్క డెసిషన్ మారడానికి కారణం కోసం వెతకాలి అంటే మనం ఖచ్చితంగా టెస్లాకి సంబంధించిన కొన్ని డీపర్ పాయింట్స్కి అయితే వెళ్ళవలసి ఉంటుంది. టెస్లా అనేది ఒక రెవల్యూషనరీ కంపెనీ. టెస్లా అనేది కార్నే కాదు, కార్తో పాటు దాని యొక్క టెక్నాలజీ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఆన్ టైమ్ అప్డేట్స్ అనేది ఉంటుంది. అండ్ దాంతోపాటు స్టార్టింగ్ డేస్లో చూసుకుంటే టెస్లా కంపెనీ టెస్లా రోడ్స్టర్ అని చెప్పి ఒక వెహికల్ అయితే లాంచ్ చేసింది. అది ఒక స్పోర్ట్స్ కార్ అవ్వడం వలన దాని మీద చాలామంది కస్టమర్స్ అనేది ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ ఎప్పుడైతే టెస్లా మోడల్ ఎస్ వెహికల్ని లాంచ్ చేసిందో టోటల్గా ప్రపంచం మొత్తం దాని వైపు తిప్పుకుంది. ఈ టెస్లా వెహికల్ యొక్క లగ్జరీ వెహికల్. అండ్ అప్పట్లో 2017లో టెస్లా మోడల్ వెహికల్ అనేది లాంచ్ చేస్తున్నప్పుడు అది చాలా పెద్ద ఈవెంట్ అనేది కూడా మనకి టెస్లా కంపెనీ అనేది హోస్ట్ చేసింది. ఎందుకంటే ఈ టెస్లా మోడల్ ఎస్ వెహికల్ వచ్చేటప్పటికి మనకి మాస్ ఎలక్ట్రిక్ వెహికల్. సో, అలాగే డే బై డే దాని యొక్క సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ వన్ ఆఫ్ ది బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కార్స్ ఇన్ ద వరల్డ్లో కూడా మనకి వెహికల్ అనేది వెళ్ళడం జరిగింది. ఈ కార్ వల్ల టెస్లా 50% ఆఫ్ ది ఈవీ మార్కెట్ షేర్ అనేది కూడా యూఎస్లో గెయిన్ చేసుకోవడం జరిగింది. ఇది చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న టెస్లా గ్రౌండ్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉండడం జరుగుతుంది. అండ్ అలాగే ఇయర్ 2019లో ఓవరాల్గా మనకి 59 మిలియన్ యూనిట్స్ ఆఫ్ వెహికల్స్ అనేవి సోల్డ్ అవుతాయి. నాట్ ఇన్ టెస్లా, అది 59 మిలియన్ వెహికల్స్ అనేవి నార్మల్ టోటల్ ఓవరాల్ వరల్డ్లో సెల్ అయిన వెహికల్స్ అయితే ఇందులో మనకి 2.1 మిలియన్ యూనిట్ వెహికల్స్ వచ్చేటప్పటికి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది సెల్ అవ్వడం జరిగింది. అండ్ అలా చూసుకుంటే మనకి 3,66,000 వెహికల్స్ అయితే మనకి టెస్లా ఎలక్ట్రిక్ కార్స్ అనేవి సోల్డ్ అవ్వడం జరిగింది 2019 ఇయర్లో. సో, ఒక బిగ్ పాయింట్ మనం ఇక్కడ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే 50% ఆఫ్ ది రెవెన్యూ యూఎస్లో వచ్చి 50% ఆఫ్ ది రెవెన్యూ ఎలక్ట్రిక్ వెహికల్ సేల్లో అదంతా మనకి టెస్లా అనేది ఆక్యుపై చేయడం జరుగుతుంది. ఇక్కడ చూస్తుంటే మనకి తెలుస్తుంది పెద్ద గ్లోబల్ మార్కెట్లో అయితే ఇంపాక్ట్ లేదు అని. ఎందుకంటే టెస్లా యొక్క మార్కెట్ క్యాప్ అనేది మనకి మ్యాక్సిమం యూఎస్లోనే మనకి ఉండడం జరుగుతుంది. ఏదైతే ఈ యొక్క పాయింట్ చూసిన టెస్లా కంపెనీ దాని యొక్క టోటల్ మార్కెట్ క్యాప్ అనేది వరల్డ్ వైడ్గా ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటుంది. సో, ఏదైతే టెస్లా కంపెనీ యూఎస్ మార్కెట్లోని యూఎస్ షేర్ తీసుకోవడమే కాకుండా
వేరే ఒక గ్లోబల్ మార్కెట్లో కూడా చూసి వేరే ఒక గ్లోబల్ మార్కెట్లో లీడ్ అవుదామని ఉంటుంది. సో టెస్లా కంపెనీ తన యొక్క కార్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అనేది గిగా ఫ్యాక్టరీస్లో అయితే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. సో టోటల్గా మనకి టెస్లా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్స్ అనేవి చెక్ చేసుకుంటే 2 బిలియన్ యూనిట్స్ ఆఫ్ వెహికల్స్ అనేవి మనకి టెస్లా కంపెనీ ఇయర్లీ అయితే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుంది. ఇలాంటి గిగా ఫ్యాక్టరీస్ టెస్లా కంపెనీకి టోటల్గా యూఎస్లో 3 ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి మనకి నివాడాలో, అండ్ ఇంకోటి మనకి న్యూయార్క్, అండ్ ఇంకొకటి మనకి టెక్సాస్లో ఉండడం జరుగుతుంది. ఒకవేళ మనం ఎప్పుడు యూఎస్ కాకుండా వేరే కంట్రీస్లో చెక్ చేసుకుంటే టెస్లాకి మరొక 2 గిగా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఒకటి జర్మనీ అండ్ మరొకటి షాంఘై, ఇట్స్ చైనా. సో టెస్లా జర్మనీ లాంటి ఆటో హబ్లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఎందుకంటే టెస్లా కంపెనీ జర్మనీ యొక్క ఆటో హబ్ని అక్కడే మనకి ఆప్ చేద్దాం అనుకుంటుంది కాబట్టి సో దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది జర్మనీలో మనకి ఎక్స్పాండ్ చేయడం జరిగింది. అండ్ అలాగే చైనా ఏమో మనకి ఏషియాలోనే లార్జెస్ట్ ఆటో హబ్ ఉంది. అండ్ టెస్లాకి ఈ పాయింట్ చాలా బెనిఫిట్ అయింది. ఎందుకంటే యూఎస్ మార్కెట్లో టెస్లాకి $40 బిలియన్ జనరేట్ అవుతుంది. అండ్ చైనా మార్కెట్లో ఇయర్లీ మనకి $18 బిలియన్ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. సో నెమ్మదిగా మనకి చైనా మార్కెట్కి సెకండ్ టార్గెట్ అండ్ సెకండ్ లార్జెస్ట్గా మనకి చైనాలో టెస్లా కంపెనీ అనేది నిలిచింది. ఎందుకంటే చైనాలో టెస్లా ఈవీ మార్కెట్లో 40% క్యాప్ అనేది వెహికల్స్ అనేది సెల్ చేస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే గ్రాడ్యువల్లీ చైనా మనకి టెస్లాకి అయితే సెకండ్ లార్జెస్ట్ మార్కెట్. ఏదైతే మనకి టెస్లా 40% ఆఫ్ ది వెహికల్స్ అనేది సెల్ చేస్తుంది. అండ్ టెస్లా 50% ఆఫ్ ది కార్స్, అంటే మనకి టెస్లా వెహికల్స్ ఇయర్లీ 100% వెహికల్స్ ఉంటాయి. అందులో 50% ఆఫ్ ది వెహికల్స్ మనకి యూఎస్లో అయితే సెల్ అవ్వడం జరుగుతుంది. 40% వచ్చేటప్పటికి మనకి చైనాలో, అండ్ టోటల్గా రెస్ట్ ఏదైతే మనకి 10% ఉందో రిమైనింగ్ వరల్డ్ మొత్తం అయితే మనకి సేల్ అవుతుంది. సో ఇక్కడ మనం చెక్ చేసుకుంటే టెస్లా వెహికల్స్ అనేది మనకు వచ్చేటప్పటికి యూఎస్ అండ్ సెకండ్ చైనా. సో రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అయితే మనకి చాలా తక్కువ మార్కెట్ క్యాప్ అనేది షేర్ చేసుకుంటుంది. చైనాలో ఉన్న టెస్లా కంపెనీకి ఇది సరిపోలేదు. చైనా నుండి రెవెన్యూ జనరేట్ చేయడంలో ఎటువంటి డౌట్ లేదు. బట్ అక్కడ రెవెన్యూకి తగ్గట్టు డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ అయితే టెస్లా ఫేస్ చేస్తుంది. సో టెస్లాకి వచ్చేటప్పటికి మెయిన్ పెద్ద ప్రాబ్లం ఏంటని చెక్ చేసుకుంటే అది నథింగ్, కాంపిటీషన్. ఎందుకంటే చైనా అనేది మనకి టెస్లాకి సెకండ్ లార్జెస్ట్ మార్కెట్ మ్యానుఫ్యాక్చరర్. అండ్ బట్ చైనాకి కూడా చైనా మ్యానుఫ్యాక్చరర్స్ అనేది ఉన్నారు, లైక్ BYD, నియో, గీలీ అండ్ ఎక్సెట్రా కంపెనీస్. సో ఇవి మనకి టెస్లాకి లోకల్ మార్కెట్లో చాలా టఫ్ కాంపిటీషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వాటి యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్ అయితే చెక్ చేసుకుంటే టెస్లా కంటే వీటి యొక్క ప్రైస్ అనేది చాలా తక్కువ. ఎందుకంటే చైనీస్ కార్స్ అనేవి మనకి చాలా తక్కువ ప్రైస్లో చైనీస్ మార్కెట్లో అనేది అవైలబిలిటీ ఉంటుంది. అండ్ దాంతోపాటు చెక్ చేసుకుంటే టెస్లా ప్రైస్ అనేది మనకి $40,000 నుంచి $70,000 వరకు చైనాలో అయితే వ్యారీ అవుతుంది. సో దాంతోపాటు ఒకసారి మనకి చైనీస్ గవర్నమెంట్ అయితే లోకల్ ఇండస్ట్రీస్కి అయితే చాలా మంచి ఇన్సెంటివ్స్ అండ్ చాలా మంచి టార్గెట్స్ అయితే ప్రొవైడ్ చేయడం, అండ్ దాంతోపాటు చాలా మంచి బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో దీంతోపాటు ఏంటంటే చైనాలో ఎటువంటి ఐపీ రైట్స్ అనేవి ఇంప్లిమెంటేషన్లో లేకపోవడం వలన టెస్లాకి కూడా ఇది చైనాలో చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే చాలా సింపుల్గా మనకి టెస్లా కంపెనీ యొక్క కాపీ ప్రోడక్ట్ అనేది చైనా వాళ్ళు తయారు చేస్తారు. అండ్ దాంతోపాటు దానివల్ల మనకి చైనా గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకోదు. సో సింపుల్గానే మనకి లైక్ టెస్లా అలాగే రేంజ్ రోవర్లో డూప్లికేట్ అండ్ జీప్ వ్రాంగ్లర్ అండ్ ఎక్సెట్రా. సో లైక్ దట్ మనకి ఈజీగా ఏ వెహికల్ అన్నా మనకి వాళ్ళు కాపీ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పటికి టెస్లాలో మనకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఇన్ చైనా. అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చేటప్పటికి క్వాలిటీ ఇష్యూ. సో చైనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ క్వాలిటీ ఎలా ఉంటుందో మన ఇండియన్స్కి చాలా బాగా తెలుసు. ఎందుకంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీ ఆఫ్ చైనా అంటే మనకి టోటల్గా వెహికల్ యొక్క అసెంబ్లింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మనకి చైనాలోనే జరగడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మనకి ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ది న్యూ ప్రోడక్ట్ అంటే మనకి గ్రౌండ్ వర్క్ అనేది జరగడం ఏదైతే ఉంటుందో. అండ్ నేను మీకు ఒక రిపోర్ట్ అయితే చూపిస్తాను విచ్ ఇస్ పబ్లిష్డ్ బై బ్లూంబర్గ్. టెస్లా అయితే వచ్చేటప్పటికి దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ తగ్గించుకోవడానికి ఆల్మోస్ట్ 56,000 యూనిట్స్ అనేది మనకి క్వాలిటీ ఇష్యూస్ మీద అయితే రీకాల్ చేయడం జరిగింది. సో ఎందుకంటే మనకి వెహికల్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీ అనేది బాగోకపోవడం వల్ల. అండ్ దాంతోపాటు మనకి ఇది డిసెంబర్ 2022 నుంచి డిసెంబర్ 2023 వరకు. అండ్ దాంతోపాటు ఈ బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల టెస్లా ఆల్మోస్ట్ 1 మిలియన్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది మనకి రీకాల్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు యూఎస్ టు చైనా మనకు వచ్చేటప్పటికి ట్రేడ్ వార్ టైంలో కూడా టెస్లాకి వచ్చేటప్పటికి వన్ ఆఫ్ ది బిగ్ ప్రాబ్లం అనేది జరగడం. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఇది ఒక చైనా బేస్డ్ న్యూస్ పోర్టల్. ఇందులో వచ్చేటప్పటికి వాళ్ళు పోస్ట్ చేసింది ఏంటంటే చైనీస్ గవర్నమెంట్ హ్యాస్ సస్పెండెడ్ టెస్లా టు ఎక్స్పాండ్ ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లైన్ ఇన్ షాంఘై. సో ఇది వచ్చేటప్పటికి ఏంటంటే మనకి టోటల్గా చైనీస్ గవర్నమెంట్ అనేది వాటి యొక్క సర్వెంట్స్ని వాళ్ళ యొక్క టెస్లా వెహికల్స్ అనేది గవర్నమెంట్ ఆఫీసెస్ బయట అయితే చైనా గవర్నమెంట్ వాళ్ళ యొక్క సర్వెంట్స్ని అయితే వెహికల్స్ పార్క్ చేయనివ్వడం లేదు. సో అప్పుడు టెస్లా అనేది ఒక కంక్లూజన్కి వచ్చింది. సో వాటికి మేజర్ మార్కెట్ అనేది అవసరం లేదు, బట్ ఒక మార్కెట్ ఏదైతే గుడ్ రిలేషన్షిప్ వాళ్ళతో మెయింటైన్ చేస్తుందో సో అట్లాంటి మార్కెట్ ఉంటే వాళ్ళు మంచి మార్కెట్ క్యాప్ అండ్ దాంతోపాటు మంచి రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయొచ్చు. సో అలా వెతుకుతున్నప్పుడు టెస్లాకి కనిపించిన వన్ ఆఫ్ ది గుడ్ ఆప్షన్ ఈజ్ ఇండియా. ఇక్కడ మనం చూసుకుంటే టెస్లా సౌత్ ఏషియన్ మార్కెట్స్ని అయితే క్యాప్చర్ చేద్దాం అనుకుంటుంది. ఇందాక చెప్పుకున్నట్టు టెస్లాకి ఆల్రెడీ చైనా మార్కెట్తో
బెస్ట్ రిలేషన్షిప్ లేకపోవడం వలన టెస్లా కంపెనీ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టడానికి సెకండ్ ఆప్షన్ ఆలోచిస్తే ఇండియా వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టుకోవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీ. ఇండియాని వాళ్ళు 2017లో ఇగ్నోర్ చేసినంత సింపుల్గా అయితే ఇప్పుడు వాళ్ళు ఇగ్నోర్ చేయలేరు. అండ్ దీనికి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ వచ్చేటప్పటికి మన ఇండియన్ గవర్నమెంట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఒక మంచి ఎలక్ట్రిక్ వెహికల్ ఈకో సిస్టమ్ అనేది పెడదామని ప్లాన్ చేస్తుంది. కనుక వేరే కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే మన ఇండియా అనేది ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది లేట్గా స్టార్ట్ చేసిన మన ఇండియన్ గవర్నమెంట్ అయితే ఎప్పుడూ కార్బన్ ఎమిషన్స్ మీద అయితే చాలా స్ట్రిక్ట్గా వర్క్ చేస్తుంది. లైక్ ఇప్పుడు మనం కొన్ని కంపెనీస్ డీజిల్ వెహికల్స్ లాంచ్ చేయడం ఆపడం చూసాము. అండ్ దాంతోపాటు హైబ్రిడ్ టెక్నాలజీస్ అనేది ఇంప్రూవ్ చేయడం కూడా మనం చెక్ చేసాము. అండ్ దాంతోపాటు ఇండియన్ గవర్నమెంట్ ఇయర్ 2030కి కార్బన్ ఎమిషన్స్ని 45%కి రెడ్యూస్ చేద్దాం అనుకుంటుంది. అండ్ కమింగ్ టు 2070 ఇయర్కి అయితే జీరో కార్బన్ ఎమిషన్స్కి అయితే టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ ఈ ప్రాసెస్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ మనకి చాలా మెజారిటీ రోల్ అయితే తీసుకోబోతున్నాయి. అందుకే మన ఇండియన్ గవర్నమెంట్ ఫేమ్ స్కీమ్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇది మనకి ఎప్పుడు చూసుకున్న ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్ రివల్యూషన్లో ఉన్న ప్రాసెస్సే ఈ ఫేమ్ స్కీమ్. ఈ స్కీమ్తో కస్టమర్స్కి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది పర్చేస్ చేయడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంట్రెస్ట్ అండ్ దాంతోపాటు గుడ్ లుకింగ్ ఆప్షన్స్, ఇందులో ఎలక్ట్రిక్ వెహికల్ మీద సబ్సిడీస్ అండ్ స్కీమ్స్ ప్రొవైడ్ చేయడం టోటల్గా ఈ యొక్క ఫేమ్కి సంబంధించిన ఈ యొక్క స్కీమ్లో అయితే మనకి ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఏవైతే ఈ సబ్సిడీస్ అండ్ ఇవన్నీ ఆఫర్ చేస్తున్నారో దాన్ని బట్టి కస్టమర్స్ వచ్చేటప్పటికి ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు కొంచెం ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. అండ్ దాంతోపాటు ఈ పాలసీ ఇండియా లాంటి కాస్ట్ డామినేటెడ్ మార్కెట్స్లో అయితే ఖచ్చితంగా వర్క్ చేస్తుంది. సో ఈ ఫేమ్ యొక్క సక్సెసర్ వచ్చేటప్పటికి మనకి ఫేమ్ 2. ఇందులో అయితే మనకి ఇండియన్ గవర్నమెంట్ 10,000 crore రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేసింది. వేరేస్ మనం ఒకవేళ ఈ స్కీమ్ యొక్క డీటెయిల్స్ చూసుకుంటే ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే లైక్ మనకి ఛార్జింగ్ స్టేషన్స్ రావడం కానీ, దాంతోపాటు ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ లాంటివి ఎస్టాబ్లిష్ చేయడం కానీ, సో దీనివల్ల ఆల్మోస్ట్ 20 lakh కస్టమర్స్ అనేది బెనిఫిట్ అయితే పొందుతారు. అండ్ దాంతోపాటు మనం చూసుకుంటే దాదాపు మనకి 4 lakh ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. దీంతోపాటు ఇండియన్ గవర్నమెంట్ ఓలా అండ్ ఊబర్ లాంటి కంపెనీస్ని వాళ్ళ వెహికల్స్లో 40% ఆఫ్ ది వెహికల్స్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ యూజ్ చేయమని చెప్పింది. అండ్ ఇది కూడా ఇండియన్ గవర్నమెంట్కి ఒక ఈవీ ఈకోసిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా హార్డ్ వర్క్ అయితే చేయడం జరుగుతుంది. అందుకనే మనకి సెప్టెంబర్ 2022లో రెప్యూటెడ్ కంపెనీస్ అయిన ఫాక్స్కాన్ అండ్ దాంతోపాటు వేదాంత బ్రాండ్స్తో ఒక 1,54,000 crore రూపీస్తో ఇండియాలో సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి డీల్ అనేది మనకి పెట్టుకున్నారు. అండ్ ఈ సెమీ కండక్టర్స్ ఈవీ వెహికల్స్లో ఒక మెజారిటీ రోల్ అనేది ప్లే చేస్తుంది. అండ్ దాంతోపాటు మనకి ఈ సెమీ కండక్టర్స్ ఈవీ వెహికల్స్లో చాలా ఇంపార్టెంట్ కూడా. ఒకవేళ మనం ఐసీ ఇంజన్ వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే ఫోర్డ్ కంపెనీ మెయిన్ ఐసీ బేస్డ్ ఇంజన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటుంది. వీళ్ళు వాళ్ళ ఐసీ ఇంజన్స్కి 300 సెమీ కండక్టర్ చిప్స్ యూజ్ చేస్తారు. అండ్ అదే మనం ఫోర్డ్ కంపెనీలో ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్స్ అయినా ఫోర్డ్ మ్యాక్ ఈ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ వాళ్ళు 3,000 సెమీ కండక్టర్ చిప్స్ యూజ్ చేస్తారు. సో ఇందుకే మనకి ఇండియాలో సెమీ కండక్టర్ ప్లాంట్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. అండ్ దానితో ఇండియన్ ఈవీ మ్యానుఫ్యాక్చర్స్ అయిన టాటా మోటార్స్ అండ్ అదర్ కంపెనీస్ వాళ్ళ లార్జ్ కాంపోనెంట్ బేసెస్ని డెవలప్ చేసుకున్నాయి. అండ్ మనకి దీనివల్ల ఏంటంటే వెహికల్కి సంబంధించిన ఇంపార్టెంట్ పార్ట్స్ అయిన ఫ్యాబ్రికేటర్స్, డిఫరెన్షియల్ గేర్స్ అండ్ మోటార్స్ ఇక్కడే తయారవుతున్నాయి. అండ్ దాంతోపాటు మనకి ఎలాన్ మస్క్ గారికి కరెక్ట్గా ప్లాన్ చేసే టైంకి దేవుడు కరుణించినట్టు జమ్మూ అండ్ కాశ్మీర్ దాంతోపాటు రాజస్థాన్ పెద్ద లిథియం మైన్స్ అనేది కనిపెట్టారు. దీనివల్ల ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీ ప్యాక్ మ్యానుఫ్యాక్చరింగ్లో లిథియం అనేది యూజ్ చేస్తారు. అందుకనే టాటా మోటార్స్ లాంటి కంపెనీస్ ఎప్పుడైతే ఈ లిథియం మైన్స్ అనేది కనిపెట్టడం జరిగిందో అప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ మీద కూడా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాయి. అండ్ దాంతోపాటు దీనివల్ల మన ఇండియాకి ఈవీ ఈకోసిస్టంలో చాలా మంచి రెవల్యూషన్ అనేది వస్తుంది. ఈ కారణాల వలన టెస్లా కంపెనీ వాళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని ఇండియాలో పెట్టాలని ప్లాన్ చేసుకుంది. అండ్ ఇక్కడ నుంచి వెహికల్ యొక్క సేల్స్ అండ్ ఎక్స్పోర్టింగ్ కూడా చేద్దామని ప్లాన్ చేస్తుంది. ఈ అచీవ్మెంట్కి సంబంధించిన టోటల్ క్రెడిట్ మొత్తం మన నితిన్ గడ్కరీ గారికే వెళ్తుంది. ఆయన ఉన్న ఈ టైప్ ఆఫ్ విజన్ వలన టెస్లా లాంటి కంపెనీస్ ఇండియాలోకి మంచిగా ఇన్వైట్ చేసినప్పుడు రిజెక్ట్ చేస్తే మీరే ఇబ్బంది పడతారు అని డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు ఈ ఇనిషియేటివ్ వలన మన ఇండియాలో చాలా మంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ అవ్వబోతున్నాయి. అండ్ మనం డైరెక్ట్గా ఫారెన్ బ్రాండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని అడాప్ట్ చేసుకునే ముందు ఇండియాలో వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఈకో సిస్టమ్ని అడాప్ట్ చేసుకోబోతున్నాయి. అండ్ ఈ టోటల్ డీల్ వలన మెయిన్ బెనిఫిట్ పొందేది ఎవరు అంటే మన ఇండియాలో ఉన్న లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్. ఎందుకంటే ప్రీవియస్గా చెప్పుకున్నట్టు టెస్లా కంపెనీ లోకల్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి పార్ట్ని సప్లై చేయించుకోవడం వలన వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. అండ్ దాంతోపాటు ఎవరైతే లోకల్ ఇంజనీర్స్ ఉంటారో వాళ్ళు టెస్లాతో వర్క్ చేసి అండ్ తర్వాత వేరే కంపెనీస్కి షిఫ్ట్ అయినప్పుడు వాళ్ళ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ని వేరే కంపెనీస్కి డెలివర్ చేస్తారు. ఇది మన ఇండియాలో చాలా కామన్ సినారియో. ఎప్పుడైతే టెస్లా కంపెనీ తన వెహికల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తుందో
మనం ఈవీ వెహికల్‌లో ఉన్న టెక్నాలజీస్ కూడా డెవలప్ చేసుకుంటాము. అండ్ దాంతోపాటు టోటల్‌గా మన ఇండియా మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ అందరూ గూడా అదే టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని, అదే టెక్నాలజీని ఇంకా డెవలప్ చేస్తారు. అండ్ దాంతో పాటు మనకి లెస్సర్ కాంపిటీటివ్ ప్రైసెస్‌కి అయితే వెహికల్స్ వస్తూ ఉంటాయి. యాస్ పర్ మార్కెట్‌లో ఒక వెహికల్ తర్వాత ఇంకొక వెహికల్ ప్రైస్ అనేది దాన్ని బట్టి కాంపిటీటివ్ ప్రైసెస్ వస్తూ ఉంటాయి. వెహికల్స్‌ని కూడా మనం తక్కువ ప్రైస్‌కి అనేది పర్చేస్ చేయొచ్చు. ఇది కూడా మన ఇండియన్ కస్టమర్స్‌కి చాలా మంచి బెనిఫిట్ అయితే అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. టెస్లా కంపెనీ మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయబోతుంది. అండ్ దాంతో పాటు ఇది మన ఇండియాకి చాలా మంచి ఇనిషియేటివ్ అనుకుంటున్నారా? లేకపోతే మనకి ఏదైనా డ్రాబ్యాక్స్ ఉండవచ్చా? ఖచ్చితంగా మీరు ఈ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు అర్థం అవ్వకపోయినా కింద కామెంట్స్‌లో లీవ్ చేయండి. సో నేనైతే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ దాంతోపాటు ఈ వీడియో చూసినందుకు థాంక్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్‌కి ఇన్ఫర్మేషన్ అనేది ఇనిషియేటివ్‌గా ఉంటే షేర్ చేయండి. దాంతో పాటు మరిన్ని ఫర్దర్ డీటెయిల్స్ అండ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ యువర్ కార్తిక్ సైనింగ్